సీత వచ్చేసి వర్డ్ యూజ్ చేసింది. ఆ వర్డ్ అనేది చాలా రాంగ్ అసలు. guys, welcome back to our channel Saras hashtag. So ఈ రోజు అయితే డేట్ ఎపిసోడ్ 9 అనమాట. సో ఈ రోజు అయితే నామినేషన్స్ డే, చాలా గొడవలు, మస్తు థ్రిల్లింగ్ గా ఉంటుంది. సో ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము. సో ఈ రోజు అయితే ఫస్ట్ 7th డేనే కంటిన్యూషన్ అయితే చూపించడం జరిగింది. మనకంట మీద అయితే కామెడీ చేసుకున్నారు. అబ్బాయి, పృథ్వీ, నిఖిల్, సోనియా వాళ్ళు ఒక గ్రూప్ లాగా ఫామ్ చేసుకొని, సోనియా మాత్రం భలే ఏమంటారు తెలివైంది అనమాట. బాగా ఒక గ్రూప్ ని అయితే ఫామ్ చేసేసింది. ఫస్ట్ లో అసలు ఎవ్వరు మాట్లాడేవాళ్ళు కాదు, తనతో ఒక గ్రూప్ ని ఫామ్ చేసేసింది. మనకంట గురించి కామెడీ చేసేసారు. అంటే బేబక్క వెళ్ళిపోయేటప్పుడు ఇట్లా రోడ్డు మీద పడేసింది నన్ను అని చెప్పేసి, ఒక అబ్బాయి లేనప్పుడు తన గురించి కామెడీ చేసుకోవడం కరెక్ట్ కాదు. అదే సోనియా విషయంలో జరిగితే తను అసలు ఊరుకుంటుందా? అసలు ఊరుకోదు. పెద్ద పెద్ద గొడవలు చేసేస్తారు. తను ముందు ఉన్న అప్పుడే చిన్న కామెడీ చేస్తేనే తను విష్ణుప్రియ మీద అంత ఫైర్ అయింది. అదే తను లేనప్పుడు కామెడీ చేస్తే తను ఊరుకుంటుందా? అదే వేరే వాళ్ళ మీద అయితే తినైతే చేయొచ్చా అని అనిపించింది నాకైతే. నెక్స్ట్ 8th డే అయితే స్టార్ట్ అయిపోయింది. యష్మి సేవ్ అవడం విష్ణుప్రియ వీళ్ళకి నచ్చలేదు అనమాట. ఎందుకంటే మేబీ విష్ణుప్రియ ఏమైనా నామినేట్ చేద్దామని అనుకుందేమో. సో అందుకని యష్మి పెద్ద క్లాన్ అవ్వడం వలన తన్ని ఎవరు నామినేట్ చేయడానికి అయితే లేదనమాట. సోనియా ఎక్కువ గేమ్ ఆడడం కన్నా పృథ్వీ అండ్ నిఖిల్ తో ఎక్కువ ఫ్రెండ్షిప్ చేసి వాళ్ళతో ఎక్కువ మాట్లాడుతూ ఉంటుందని నాకు అనిపిస్తుంది పర్సనల్ గా, అబ్బాయిలతో ఫ్రెండ్షిప్ చేసి. ఎందుకంటే అమ్మాయిలు అయితే ఖచ్చితంగా తనతో మింగిల్ అవ్వలేకపోతున్నారు. సో అందుకని వాళ్ళతో ఫ్రెండ్షిప్ చేస్తుందేమో అని అనిపించింది. సోనియా నిఖిల్ తో ఒక మాట అన్నదనమాట. ఏమంటే, నువ్వు సిగరెట్ తాగడం మానేసి నువ్వు ఏం అడిగినా ఇస్తా అని చెప్పేసి. ఏం అడిగినా ఇస్తా ఏంటి అసలు? స్టేట్మెంటే రాంగ్. అసలు బిగ్ బాస్ కి వచ్చింది అనుకుంటుందా? లవ్ ట్రాక్ చేయడానికి వచ్చింది అనుకుంటుందా? ఏమనుకుంటుంది? అసలు వర్స్ట్ అంటే వర్స్ట్. అస్సలు ఆ వర్డ్ అనేది కరెక్ట్ కాదు. ఏం అడిగినా ఇస్తా ఏంటి? కరెక్ట్ అయిన వర్డే కాదు అసలు. అసలు తను సిగరెట్ మానేస్తే నీకెందుకు? తను సిగరెట్ మానకపోతే నీకెందుకు? జస్ట్ మీరు అందరూ బిగ్ బాస్ కంటెస్టెంట్స్, గేమ్ ఆడండి. సో అది ఆడకుండా నువ్వు సిగరెట్ మానేస్తే నేనేం అడిగినా ఇస్తాను ఏంది ఇది? తనేమో ఈ షో లోపు నేను ఐ క్విట్ అంట, నన్ను కొంచెం పెంచుకో, ఏందో ఈ ట్రాక్. తర్వాత పృథ్వీ దగ్గరికి వెళ్ళింది. పృథ్వీ చేయి పట్టుకుంది, ఇద్దరు చేతులు పట్టుకున్నారు డైనింగ్ టేబుల్ దగ్గర. సో పృథ్వీ అడుగుతున్నాడు, నీకు ఎలాంటి క్వాలిటీస్ ఉన్న అబ్బాయి కావాలి అని చెప్పేసి అడుగుతున్నాడు. ఈ అమ్మాయి కూడా ఒక లిస్టే చెప్తుంది అనమాట. సో వీళ్ళిద్దరితో ఏంటో ట్రాక్ నడుపుతుంది అనిపించింది నాకైతే. గేమ్ అయితే అసలు ఆడట్లేదు. నెక్స్ట్ నామినేషన్స్ అయితే స్టార్ట్ అయినాయి. సీత నామినేట్ చేసింది ఫస్ట్ కంటెస్టెంట్స్ నిఖిల్ ని. నిఖిల్ కొంచెం డామినేటింగ్ గా ఉన్నాడు అని చెప్పేసి. నిజంగానే ఫస్ట్ 2 days లో డామినేటింగ్ గా నాకు కూడా అనిపించాడు. అదేంటి వీళ్ళందరూ సేమే కదా, ఎందుకు డామినేట్ చేస్తున్నాడు అన్నట్టుగా అనిపించింది. సో నిఖిల్ పర్స్పెక్టివ్ లో ఏంటంటే ఇనిషియేటివ్ తీసుకున్నాడు అన్నట్టుగా. సో నాకు డామినేటింగ్ గానే అనిపించింది. సీత ఇది వ్యాలిడ్ రీజనే అనిపించింది. సో డామినేటింగ్ గా ఉన్నాడు అని చెప్పేసి. బేసిక్ గా సీత ఎలాంటి మైండ్ సెట్ అంటే అందరూ సమానమే, ఎవరు ఎక్కువ కాదు ఇక్కడ అన్నట్టు మైండ్ సెట్. సో తనకి అది నచ్చక నామినేట్ చేసింది. ఇది వ్యాలిడ్ రీజనే. సెకండ్ నామినేషన్ ప్రేరణ చేసింది బాటిల్ ఇష్యూ గురించి. బాటిల్ చెత్తపుట్ట నుంచి పైన పెట్టిందని చెప్పేసి. నాకైతే ఒకటి అనిపించింది, అబ్బా నాగార్జున సార్ దగ్గర కూడా ఈ ఎక్స్ప్లెనేషన్ ఆల్రెడీ అయిపోయిన దానికి కూడా మళ్ళీ తీసుకొచ్చి ల్యాగ్ చేసి అదే విషయాన్ని ఆ అమ్మాయి ఎన్నిసార్లు సారీ చెప్పినా కూడా, అదొక టాస్క్ అని చెప్పినా కూడా ఈ అమ్మాయి మాత్రం అది డైజెస్ట్ చేసుకోలేక ఇదే విషయాన్ని నామినేట్ చేస్తూ వస్తుంది. అబ్బా ల్యాగ్ చేస్తుంది అనిపిస్తుంది నాకైతే. నెక్స్ట్ అబ్బాయి నామినేషన్ స్టార్ట్ అయింది. అబ్బాయి నామినేట్ చేసింది విష్ణుప్రియాని. విష్ణుప్రియాని ఫ్లాప్ జోన్ లో ఎక్స్పెక్ట్ చేయలేదంట. సో దాని నుంచి పైకి రావాలి అని చెప్పేసి నామినేట్ చేశాడు. ఆదిత్య ఓంని నెక్స్ట్ సెకండ్ నామినేషన్ చేశాడు. సో ఇక్కడ నామినేషన్ ఎలా అంటే, ఈ గ్రూప్ వాళ్ళు వీళ్ళని చేసుకోవాలి, ఈ గ్రూప్ వాళ్ళు వాళ్ళని చేసుకోవాలి, ఒక క్లాన్ వాళ్ళు ఒకరిని అలా చేసుకోవాలన్నమాట. సో ఆదిత్య ఓంకి చెప్పిన రీజన్ వచ్చేసి, మీరు యాక్టివ్ గా ఉండట్లేదు అని చెప్పేసి. ఆదిత్య ఓం అన్నారు, నేను మణికంఠ కన్నా యాక్టివ్ గా ఉండట్లేదా అని చెప్పేసి అన్నారనమాట. సో కాదు అని చెప్పేసి అభయ్ అన్నారు. సో ఇక్కడే నీకు ఆన్సర్ దొరికేసింది అని చెప్పేసి వెళ్ళి నామినేషన్ కంటిన్యూ చేశారు.
సో నాకేమనిపించిందంటే ఈ రెండిట్లో అబ్బాయి 2 నామినేషన్స్ లో ఆదిత్య ఉంటే కరెక్ట్ నామినేషన్ అనిపించింది విష్ణుప్రియ కన్నా కూడా. నెక్స్ట్ సోనియా నామినేషన్స్ అయితే స్టార్ట్ అయినాయి. సోనియా నామినేట్ చేసింది నైనికాని ఏమని నామినేట్ చేసిందంటే, కన్ఫెషన్ రూమ్ లో నీ కళ్ళ ముందే నీకు ఈ పనులు చేయాలి, ఇంకో క్లాన్కి ఈ పనులు చేయాలి అని పెడుతున్నప్పుడు నువ్వేం చేసావు? నువ్వేం చేయకుండా బయటకు వచ్చి అరవడం ఎందుకు? బయటకు వచ్చి బాధపడ్డం ఎందుకు? ఇప్పుడు ఎందుకు ప్రేరణ మీద అరవడం? సీత అంటే మీ క్లాన్ లో అమ్మాయి అని చెప్పేసి అంటే ఇది వ్యాలిడ్ పాయింట్ అని చెప్పేసి నాకు అనిపించింది సోనియా చెప్పింది. నెక్స్ట్ సీతనైతే నామినేట్ చేసింది. నీకు అసలు టాస్క్లు అర్థం కావట్లేదు, నీకు అసలు అంటే ఎట్లా ఉండాలో అర్థం కావట్లేదు, మెంటలీ యు ఆర్ అనేబుల్ అని చెప్పేసి నామినేట్ చేసింది. నాకు ఇది కరెక్ట్ అని అనిపించింది. సీత ఎంతసేపు అరుస్తూ ఉంటుంది కానీ టాస్క్లు అసలు అంత ఏం లేదు అనిపించింది. టాస్క్ ని టాస్క్ గా తీసుకోకుండా పర్సనల్ గా తీసుకుంటుంది. పర్సనల్ గా తీసుకున్న ఒక రోజు ఓకే, 2 రోజులు ఓకే, మరి ఇన్ని రోజులు లాగా అనిపించింది నాకైతే. సో దాని తర్వాత సీత వచ్చేసి వర్డ్ యూజ్ చేసింది. ఆ వర్డ్ అనేది చాలా రాంగ్ అసలు. సో ఆ వర్డ్ కి నాకు అసలు సీత నచ్చలేదు అనమాట ఈ రోజు ఎపిసోడ్ లో. ఐ మీన్ నిన్న రాత్రి మండే ఎపిసోడ్ లో నాకు అసలు నచ్చలేదు. డే 8 ఎపిసోడ్ లో మణికంఠ నామినేట్ చేసి నెక్స్ట్ మణికంఠ నామినేషన్స్ అయితే స్టార్ట్ అయినాయి. మణికంఠ నామినేట్ చేసింది ఆదిత్య ఓం గారిని. సో ఆదిత్య ఓం గారు కొన్నిసార్లు కూల్ గా ఉంటున్నారు, కొన్నిసార్లు సీరియస్ గా ఉంటున్నారు. అసలు మీ క్యారెక్టర్ ఏంటో నాకు అర్థం కావట్లేదు, అందుకని నామినేట్ చేస్తున్నాను అని చెప్పేసి నామినేట్ చేశారు. అసలు ఇది వ్యాలిడ్ పాయింటే కాదనిపించింది నాకైతే. సెకండ్ శేఖర్ భాషని నామినేట్ చేశారు. ఏమనంటే అదే గిఫ్ట్ హ్యాంపర్ ఇచ్చారు కదా, సో ఆ స్వీట్స్ వెళ్ళి నువ్వు లోపల పెట్టుకున్నా, ఎవరితో షేర్ చేయలేదు, బట్ ఆయన స్పేస్ లేదని లోపల పెట్టుకున్నారు. ఆ విషయం తనకు తెలియక నామినేట్ చేశారు. అండ్ నీ జోక్స్ సీరియస్ మ్యాటర్ లో కూడా ఇస్తున్నావు అని చెప్పేసి నాకు నచ్చట్లేదు అని చెప్పేసి నామినేట్ చేశారు. సో నాకు ఇది కూడా వ్యాలిడ్ పాయింట్ అని అనిపించలే. మనకంటే నామినేషన్స్ అసలు వ్యాలిడ్ రీజన్స్ తోనే నామినేట్ చేయట్లేదు అని అనిపించింది. నెక్స్ట్ ఆదిత్య ఓం నామినేషన్స్ అయితే స్టార్ట్ అయినాయి. అబ్బాయిని నామినేట్ చేశాడు స్ట్రాంగ్ కంటెస్టెంట్ అని చెప్పి. స్ట్రాంగ్ కంటెస్టెంట్ అయితే బయటికి వెళ్ళిపోవాలి, వాళ్ళతో ఫేస్ చేయాలని అనుకోవాలి కదా అని అనిపించింది నాకైతే. సెకండ్ శేఖర్ భాష గారిని నామినేట్ చేశారు. కేర్లెస్, ఇండిసిప్లైన్ గా ఉన్నారని చెప్పేసి అది కరెక్ట్ కాదనిపించింది నాకైతే. నెక్స్ట్ విష్ణుప్రియ నామినేషన్స్ అయితే స్టార్ట్ అయినాయి. విష్ణుప్రియ అయితే మణికంఠ నామినేట్ చేసింది. నువ్వు నన్ను అబ్జర్వ్ చేయడానికి 3 days నాతో తిరిగావని అని చెప్పేసి అన్నాడు అనమాట లాస్ట్ వీక్ నామినేషన్స్ లో. అది నచ్చక తను తిరిగి నామినేట్ చేసింది, అది కరెక్టే. సెకండ్ సోనియా నామినేట్ చేసింది. సో ఇదంతా జరిగాక నేను సారీ కూడా చెప్పడం జరిగింది, అయినా కూడా నువ్వు వెళ్ళి నాగ్ సార్ దగ్గర వేరే వేరే స్టేట్మెంట్స్ చెప్పడం జరిగింది. నిఖిల్ నీ గురించి చాలా కామెడీగా అడిగాను, కానీ నువ్వు వెళ్ళి నాగ్ సార్ దగ్గర వేరే వేరే స్టేట్మెంట్స్ చెప్పావు, చదువుకున్న దానివే కదా, ఎందుకు అలా చెప్పావు అని చెప్పేసి విష్ణుప్రియ అంది. నీకన్నా ఎక్కువే చదువుకున్నా అని చెప్పేసి సోనియా అంది. అసలు ఈ చదువు మ్యాటర్ అనేది ఇక్కడ రాకూడదు, ఇది బిగ్ బాస్, అందరు ఈక్వలే. తర్వాత ఇదేంటి విష్ణుప్రియని చాలా వేరేలా మాట్లాడింది సోనియా. నాకు అస్సలు ఈ విషయంలో నచ్చలేదు. ఎవరి బట్టలు వాళ్ళ ఇష్టం. అసలు ఇప్పుడు విష్ణుప్రియ ఓకే సరిగ్గా వేసుకోలేదే అనుకో, అది బిగ్ బాస్ తెలుసు, బిగ్ బాస్ సెన్సార్ పెట్టచ్చు, ఏదైనా పెట్టచ్చు. విష్ణుప్రియ సరిగ్గా బట్టలు వేసుకోకుండా ఒక అబ్బాయి పక్కన నుంచొని నేను మీకు కంఫర్ట్ గా ఉంచట్లేదు అని నాకు తెలుస్తుంది, అన్కంఫర్టబుల్ గా మీకు అనిపిస్తుంది అని నాకు తెలుస్తుంది అని అన్నదంట. సో అది అందరి ముందు చెప్పడం అనేది, నామినేషన్స్ లో చెప్పడం అనేది సోనియా కరెక్ట్ కాదనిపించింది. అసలు బట్టల గురించి ఇక్కడ చెప్పడం వ్యాలిడ్ రీజనే కాదు అసలు. శేఖర్ భాష నామినేట్ చేసింది, మణికంఠ నామినేట్ చేశారు. ఇంకా సోషలైజ్ అవ్వాలి, ఇంకా అందరితో కలవాలని చెప్పేసి ఇది కరెక్ట్ అనిపించింది. సెకండ్ నామినేట్ చేసింది ఓం గారిని నామినేట్ చేశారు. ఎందుకంటే డిఫేమ్ చేసినట్టుగా అనిపించింది నాకు. పడుకున్న దానికి ఎవరైనా నామినేట్ చేస్తారా అని చెప్పేసి. నాకంటే ఎక్కువ అబ్బాయికి కూడా కుక్కలు మురిగినాయి, మీరన్న స్ట్రాంగ్ కంటెస్టెంట్ కి కూడా కుక్కలు మురిగినాయి అని చెప్పేసి అన్నారు. నిజంగా శేఖర్ భాష గారి పాయింట్స్ కరెక్ట్ అనిపించింది నాకైతే. సో ఇక్కడ దాకా 7 members నామినేషన్స్ అయితే అయినాయి. ఇంకా మిగతా వాళ్ళవి అంటే ఈ రోజు నైట్ చూపిస్తారనమాట. దట్స్ ఇట్ ఫర్ టుడే గైస్. హోప్ మీకు ఈ వీడియో నచ్చినట్టయితే, నా రివ్యూ వీడియోస్ నచ్చినట్టయితే ఇంకా కింద డిస్క్రిప్షన్ లో ఉంటాయి, ఫస్ట్ ఎపిసోడ్ నుంచి వెళ్ళి చెక్అవుట్ చేసేయండి. లవ్ యూ ఆల్, బాయ్. సో నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. సో డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్.